హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజైతే మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి బెంగళూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొస్కోటే దగ్గర వచ్చేసేసి కాటేరమ్మ దేవస్థానానికి. ఈ ఆలయానికి దాదాపుగా 350 ఏళ్ల చరిత్ర ఉందట. అక్కడ అమ్మవారిని స్వయంగా వెలిసారట. ఒక చెట్టు కింద, ఒక మర్రి చెట్టు కింద అమ్మవారు స్వయంగా వెలిసారని ప్రతీతి. ఇప్పుడైతే మేము అక్కడికి బయలుదేరిపోతున్నాము. ఇక్కడి నుంచి నాకు దాదాపుగా 1.5 గంట అయితే టైం చూపిస్తూ ఉందన్నమాట. నేనైతే నా కారులో వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఆలయ విశేషాలు, ఆలయ చరిత్ర, అలాగే ఎంతో పవిత్రమైన దేవస్థానము మరియు ఎంతో చాలా శక్తివంతమైన దేవిగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడున్న కాటేరమ్మ వారిని వచ్చేసేసి దుర్గాదేవిగా భావిస్తారు. సో ఆమె ఒక అంశ అని భావిస్తారు, దుర్గాదేవి అంశగా భావిస్తారు. మనమైతే ఇప్పుడు కాటేరమ్మ దేవస్థానానికి బయలుదేరుతున్నాము. సో వెళుతూ మధ్యలో ఏమైనా అందమైన ప్రదేశాలు ఉంటే వాటిని కవర్ చేసుకుంటూ, అలాగే అక్కడికి వెళ్ళి అమ్మవారి ఆలయ విశేషాలు, ఆలయ చరిత్ర, అమ్మవారు ఎలా వెలిశారు, అక్కడ మన మొక్కులు ఏమన్నా ఉంటే, అంటే మన కోరికలు ఏమన్నా ఉంటే ఏమి చేస్తే అక్కడ నెరవేరుతాయి, అన్ని విశేషాలతో మీ ముందుకు రాబోతోంది రాధికా కళ్యాణ్ ఛానల్. మనమైతే బెంగళూరు నుంచి బయలుదేరామండి, అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. కానీ బెంగళూరు రోజుకి ఎంత వరస్ట్ అయిపోతుందంటే, యాక్చువల్గా మా ఇంటికి కాటేరమ్మ దేవస్థానం అయితే 47 కిలోమీటర్స్, కానీ నాకు 2 hours 20 minutes చూపిస్తుందంటే ఆలోచించండి ఒకసారి, ఎంత వరస్ట్ ట్రాఫిక్ ఉందో ఆలోచించండి. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి మేము ఆ ట్రాఫిక్ నుంచి బయటపడిన తర్వాత తల పగిలిపోయిందండి. అసలు ఎంత తలనొప్పి వచ్చేసిందంటే ఆ ట్రాఫిక్ దెబ్బకి. సోమవారం రోజు, అది కూడా నేను ఆఫీసులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా 10:30కి బయలుదేరాను అనమాట. అయినా సరే ట్రాఫిక్ ఇంకా మా వల్ల కాక కొంచెం ట్రాఫిక్ అంతా దాటి సిటీ అవుట్కట్స్కి వచ్చిన తర్వాత కార్ ఆపుకున్నాము. ముందు ఒక చుక్క కాఫీ తాగేసేసి అప్పుడు వెళదాం దేవస్థానానికి, ఒక బ్రేక్ తీసుకుందాము అని చెప్పి, ఇదిగోండి ఇక్కడ శివప్రసాద్ వెజిటేరియన్ అనే హోటల్ ఉంటే అక్కడ ఆపుకొని చక్కగా ఒక వేడి కాఫీ చెప్పుకున్నాను. దానికి తోడు నాకేమో దాదాపుగా ఒక 10 రోజుల నుంచి విపరీతమైన జలుబు, దగ్గు, అది ఎంతకీ తగ్గి చావడం లేదు అసలు. సో ఇంకా ఎట్లాగైతే కుదరదులే అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటే ఇంకా నేను వ్లాగులు చేయటం అవ్వదు అని చెప్పేసి మొండిగా బయటకు వచ్చేసేసి చేస్తున్నాను అనమాట. అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా పరిస్థితి అలానే ఉంది. ఇదండి సంగతి అయితే. సో నేనైతే కాటేరమ్మ దేవస్థానానికి ఆన్ ద వేలో ఉన్నాము. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి ఒక 15-20 కిలోమీటర్లు ఇలా హైవే చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది. యాక్చువల్గా 2 hours 20 minutesలో మాకు మంచి ఇట్లా హైవే రోడ్ ఉంది. జస్ట్ ఒక 30 minutesేనండి. రెస్ట్ ఆఫ్ టైం అంతా బెంగళూరులోనే అల్లాడిపోయాము. ఫైనల్గా కాటేరమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసాము. మేము రావటం సోమవారం రోజు వచ్చామండి. రావటంతో ఎంటర్ అవ్వగా నా టికెట్ ఇచ్చే అబ్బాయి, ఎక్కడ మనం పార్కింగ్ టికెట్ ఇచ్చే అబ్బాయి అయితే చెప్తున్నాడు, నిన్న వచ్చుంటే అల్లాడిపోయేవాళ్ళు అండి అని. సో ఇక్కడ ఏంటంటే అండి, సోమవారం, బుధవారం, గురువారం ఫ్రీగా ఉంటుందండి. లేదంటే శుక్ర, శని, ఆది, మంగళవారాలు మాత్రం విపరీతమైన రష్ ఉంటుంది. అండ్ పార్కింగ్ చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఉందో. ఆల్మోస్ట్ ఒక 500 వెహికల్స్ అయితే ఈజీగా ఆపుకోవచ్చు అనమాట. పార్కింగ్ అయితే చాలా పెద్దగా, వాతావరణం అయితే ఎంతో బాగుంది, ఆహ్లాదకరంగా. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ కాటేరమ్మ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము. ఈ కాటేరమ్మ దేవస్థానాన్ని ఒక శక్తి పీఠంగా కూడా పిలుస్తున్నారనమాట. సో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి రాగానే ఏంటంటే చక్కగా ఇక్కడే చూడండి, అమ్మవారికి నేను ముందే చెప్పున్నాను వేరే వ్లాగ్లో కూడా మీకు, అమ్మవారికి నిమ్మకాయ దీపాలంటే చాలా ఇష్టము. నిమ్మ దీపాలు, లేకపోతే ఏంటంటే బెల్లంలో కూడా మనం దీపాలు పెట్టచ్చు. సో నేను ఎలాగో మొన్న నిమ్మ దీపాలు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు అమ్మవారికి బెల్లం దీపాలు తీసుకుందాము అనుకుంటున్నాను అనమాట. కాకపోతే అక్కడ అడిగితే మీకు లోపల కూడా ఉన్నాయండి, ప్రాబ్లం లేదు అన్నాడు. ఆ చుట్టుపక్కల చూడండి ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి పూలు, తర్వాత చిన్నవి బొమ్మల షాపులు, తర్వాత కాఫీ షాపులు అయితే అన్నీ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే కొంచెమే ఉన్నాయి షాపులు, పెద్ద ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ అమ్మవారికి కావాల్సిన నిమ్మ దీపాలు అవన్నీ అయితే రెడీగా ఉన్నాయి అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకుంటూ కాళ్ళు కడుక్కున్నాం ఫస్ట్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాము, పైగా చెప్పులు వేసుకొని వస్తాం కాబట్టి ఏ గుడికి వెళ్ళినా కూడా
ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద ఒక చుక్క నీళ్లు చిలకరించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎంత కారులో వచ్చినా ఏమొచ్చినా మన కాళ్ళకు చెప్పులు ఉంటాయి కాబట్టి చక్కగా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అయితే దేవాలయంలోకి వెళ్ళండి. వెళ్ళగానే మనకి ప్రథమము ఏ గుడికైనా ఏ పూజకైనా దేనికైనా ప్రథమం ఎవరంటే అండి వినాయకుడు. ఆ విఘ్నేశ్వరుని పూజిస్తే మనకంటూ ఎటువంటి విజ్ఞానం లేకుండా నిర్విఘ్నంగా కూడా మనకి ఏ దర్శనమైనా ఏ పనైనా పూర్తవుతుంది. సో ఇక్కడైతే చక్కగా వినాయకుడిని దర్శనం చేసేసుకొని అలా ముందుకు బయలుదేరాము. ఇక్కడ కూడా లోపలికి రాగానే చూడండి చక్కగా అమ్మవారి ఫోటో అంటే కాటేరు అమ్మవారి ఫోటో, అలాగే వచ్చేసేసి నిమ్మ దీపాలు, తర్వాత వచ్చేసి బెల్లంలో కూడా దీపాలు అంతా రెడీ చేసుకొని పెట్టారు. ఇక్కడ కూడా అడిగాను నేను, మరి తీసుకోనండి అంటే ముందుకు వెళ్ళండి అమ్మ పర్వాలేదు మీకు ముందులో కూడా ఉన్నాయని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా దగ్గరే కొనుక్కోండి అంటారు యూజువల్లీ అయితే. వీళ్ళైతే చక్కగా ఇంకా ముందున్నాయి మేడం మీరు కావాలంటే తీసుకోండి ఇక్కడ, లేదంటే ముందు కూడా వెళ్ళి కొనుక్కోండి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మర్రి చెట్టు. ఈ చెట్టుకే 350 సంవత్సరాల చరిత్ర ఉందంట ఈ మర్రి చెట్టుకి. ఇక్కడే అమ్మవారు వెలిసారంట. ఒకప్పుడు ఇదంతా కూడా అడవంటండి. ఆ స్టోరీ వచ్చి అంటే అమ్మవారి చెట్టు కింద ఎలా వెలిసారు అనే స్టోరీ తర్వాత చెప్తాను నేను మీకు. ఇదైతే చూడండి కొన్ని వేలు కాదండి కొన్ని లక్షల కొబ్బరికాయలు ఇలా కట్టున్నారు. ఎందుకు కడతారు అనేదైతే కనుక నేను ఈ వ్లాగ్లో హిస్టరీ చెప్పుకుంటూ వచ్చాను. సో ఫ్రెండ్స్ మనమైతే కనుక బెంగళూరు నుంచి బయలుదేరి కాటేరమ్మ దేవస్థానానికి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. మనం రాగానే ఫస్ట్ చక్కగా వినాయకుడు కనిపించాడు. వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా మనము కాటేరమ్మ దేవస్థానానికి వెళ్ళబోతున్నాము లోపలికైతే ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఆలయ విశేషాలతో మీకు పూర్తి వివరాలన్నీ అందిస్తాను. వెనక కనిపిస్తూ ఉంది చూడండి ఆ తల్లి విగ్రహం. అమ్మవారు వచ్చి మహాకాళి అమ్మవారండి. చక్కగా మీ అందరికి కనిపిస్తుంటే కనుక దర్శనం చేసుకోండి. ఎనీవే నేను దగ్గరికి వెళ్ళి చక్కగా తీస్తాను. సో ఇక్కడి నుంచి మనం ఆలయ విశేషాలతోటి మనం ముందుకు వెళదాము. ఆలయ చరిత్ర అంతా కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇది వచ్చేసి కాటేరమ్మ దేవాలయము హొస్కోట కంబళీపురంలో ఉందండి. ఇక్కడున్న అమ్మవారిని ఒక శక్తిపీఠంగా కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని హొస్కోట కంబళీపురంలో ఉంది. ఇది ఒక శక్తి రూపమైన హిందూ దేవత కాటేరమ్మ దేవస్థానము, అలాగే కాటేరమ్మ దేవతకి అంకితం చేయబడిన దేవస్థానంగా పిలుస్తారు. మనం ఆలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడైతే మీకు ఎదురుగా చూడండి కొన్ని వేల తాళాలు చూస్తున్నారు కదా, వేల తాళాలు అయితే ఇక్కడ వేస్తున్నాయండి. నేను ఈ తాళాల గురించి ఆల్రెడీ మీకు ఇంకొక ముందు వ్లాగ్లో కూడా చెప్పి ఉన్నాను. ఇక్కడ కూడా అలాగేనంటండి. అంటే మన ఇంట్లో ఎప్పటి నుంచో అవ్వకుండా అంటే ఏదో ఒక పాతది లేదా మన ఇంట్లో ఏదన్నా ఒక పని అవ్వకుండా ఎప్పటి నుంచో అలా పెండింగ్లో ఉంటే కనుక ఇక్కడికి వచ్చి మనకి ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారు వచ్చి మహంకాళి అమ్మవారు కాళీమాత అండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఆ విగ్రహం, ఆ తల్లి రూపం చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చి మనం మన కోరిక చెప్పుకొని అమ్మా తీరడం లేదమ్మా అని చెప్పుకొని ఎప్పటి నుంచో అలా ఉండిపోతుందమ్మా ఇంట్లో, ఇంతటితో దయచేసి నా ఈ కోరిక తీర్చి ఈ బాధని ఇక్కడి నుంచి తొలగించమ్మా అని గనక మనం అమ్మవారి దగ్గర తాళం వేసేసి ఆ తాళం చెవులు అక్కడే పడేయాలంటండి, ఎక్కడో చోట విసిరేసి ఇంతటితో ఈ సమస్య తీర్చేయమ్మా అని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా తీరుతుందంటండి. అలాగే నేను మీకు చెప్పినట్టు చూడండి 9 దీపాలు తీసుకున్నాను నేను బెల్లంకి. ఎందుకంటే నవదుర్గలకి 9 మంది కాబట్టి అమ్మవార్లు. నేనైతే చక్కగా 9 బెల్లం దీపాలు తీసుకున్నాను. ఇక్కడి నుంచి అయితే నేను దేవస్థానం లోపలికి వెళుతున్నాను. దేవస్థానం లోపలికి వెళ్ళి అమ్మవారికి డైరెక్ట్గా ఈరోజు సోమవారం కాబట్టి ఇంత ప్రశాంతంగా ఆ తల్లిని నేను దర్శించుకోగలుగుతున్నాను. చక్కగా అమ్మవారికి హారతిచ్చుకున్నాను దీపాలలో. అలాగే నా కూతురు చేత కూడా ఇప్పించానమాట. ఇదే మనకి మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే చాలా చాలా కష్టమైపోతుంది. సోమవారం రాబట్టి ఎక్కువ రద్దీ లేకపోబట్టి శ్రావణ మాసం కూడా చక్కగా ఆ తల్లి దర్శనం అయితే జరిగింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారిని ఒక శక్తిపీఠంగా, అలాగే ఆ తల్లి ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆ తల్లికి వచ్చి శ్రావణ మాసంలో ఇలా బెల్లం దీపాలు పెట్టుకొని ఆ తల్లికి నమస్కరించుకొని ఎంతో ప్రశాంతంగా అయితే నేను దర్శనం చేసుకున్నాను. ఇక్కడి నుంచి చూడండి మా ప్రియా చేత కూడా చక్కగా అమ్మవారికి నేను హారతి ఇప్పించాను. చూడండి మీకు కూడా ఆ తల్లి దర్శనం అవుతుంది. చూడండి చక్కగా దర్శనం చేసుకోండి, కాటేరమ్మవారికి నమస్కారం చేసుకోండి. వీలైతే వచ్చినప్పుడు దర్శించుకుంటామమ్మా అని మొక్కుకోండి మీరు చక్కగా. అండ్ ఇక్కడైతే నేను చక్కగా అమ్మ
అమ్మవారి దర్శనం అంతా పూర్తి చేసుకుని మీకు చూపించాలని ఒక నిమిషం ఆగానమాట. ఎందుకంటే జనాలు ఉన్నారు, రద్దీ లేదు, కానీ జనాలు అయితే విపరీతంగా ఉన్నారనమాట. కానీ తోసుకుండేంత జనాలు అయితే లేరు. ఇంక ఇక్కడి నుంచి అయితే మనము మా ప్రియ ఇందాక ఇవ్వలేకపోయింది సరిగ్గా, ఇప్పుడు ఇప్పిస్తున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ చూసారు కదా, అమ్మవారికి సైడ్ గోడ వైపు ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళను అలా అంటిస్తున్నారనమాట. అంటే ఏదన్నా కోరిక చెప్పుకొని, కష్టం చెప్పుకొని అక్కడ ₹1 బిళ్ళ అంటిస్తే ఆ గోడకి అంటుకుంటే ఇంకా మీ కోరిక తీరుతుంది, మీకు ఇంక ఇబ్బంది ఉండదు అని నమ్ముతారు. లేదు ఆ బిళ్ళ పడిపోయిందంటే అది తీరదు అని అంట. అక్కడి నుంచి నేను బయటకు వచ్చి, మీరు స్టార్టింగ్లో అమ్మవారిని చూశారు కదా, మహంకాళి అమ్మవారిని, ఆ అమ్మకు కూడా నేను చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చుకొని చక్కగా అక్కడ దండం పెట్టుకొని నమస్కరించుకొని ఆ అమ్మకి ఇంకా అక్కడి నుంచి అయితే నేను పక్కకు వచ్చేసాను. అండ్ ఇక ఇక్కడ నుండి నేను పూర్తిగా అమ్మవారి ఆలయ చరిత్ర, అలాగే ఆ తల్లి ఎలా వెలిసింది, అలాగే ఆ మర్రి చెట్టుకి ఎందుకన్ని లక్షల కొబ్బరికాయలు కట్టున్నాయి అనేది కూడా నేను ఈ చరిత్రలో మీకు చెప్పబోతున్నాను. కాటేరు అమ్మవారి రాక. శతాబ్దాల క్రితము కాటేరి అనే ఒక స్త్రీ ఆ గ్రామంలో నివసించేదని పురాణాలు చెబుతున్నాయి. ఆమె భక్తికి ప్రసిద్ధి చెందిందిగా చెబుతున్నారు. పిల్లలు లేకపోవటంతో గ్రామస్తులు ఆమెను గ్రామం నుంచి బహిష్కరించారట. అవమానాన్ని భరించలేక ఆ కాటేరి అనే స్త్రీ గ్రామాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయి. దేవి ఆవిష్కరణ. చాలా సంవత్సరాల తరువాత అడవి దగ్గర తన పశువులను మేపుతున్న ఒక గొర్రెల కాపరి అనుకోకుండా ఒక వింత దృశ్యాన్ని చూశాడట. ఒక చెట్టు కింద మిరుమిట్లు గొలిపే కాంతి వెలుగుతోందట. ఆసక్తితో అతను ఆ ప్రదేశానికి చేరుకొని చూడగా అక్కడ ఒక అందమైన స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారట. ఈ అద్భుతాన్ని, ఆవిష్కరణ వార్తని దావానలంగా వ్యాపించిందట. మరియు గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకొని ఆ విగ్రహాన్ని చూసి ఆమె కాటేరి అమ్మవారిగా గుర్తించి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారని ఇక ఈ మర్రి చెట్టు విషయంకొస్తే కాటేరి అమ్మవారు ఈ మర్రి చెట్టు కిందే వెలిశారు అని చెబుతారు. అలాగే ఈ ఆలయం ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రసిద్ధి చెందింది. దీనికి ప్రత్యేక శక్తులున్నాయని కూడా నమ్ముతారు. కొంతమంది భక్తులు ఈ చెట్టు దగ్గర ప్రార్థనలు చేస్తున్నప్పుడు అమ్మవారిని దర్శించినట్టు కూడా చెబుతారు. అలాగే ఇక్కడ వచ్చేసేసి మనము 9 వారాలు ఈ గుడికి రావాలి. ఇక్కడ ప్రతి వారం వచ్చి ఒక్క కొబ్బరికాయని ఇక్కడ కట్టుకొని ప్రతి వారము మనం గనక చక్కగా దర్శనం చేసుకొని 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే, అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. అలాగే ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలో కూడా దేవస్థానం వాళ్ళు చెప్తారండి. సో మీరు ఇక్కడికి వచ్చి చక్కగా అమ్మవారికి దర్శించుకొని, ఈ కాటేరి అమ్మవారికి మీకున్న సమస్య, అది పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎంత పెద్ద కోరికైనా మనం వెళ్ళి గుడిలో చెప్తే వాళ్ళు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రము, అలాగే మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో కూడా చెప్తారు. సో వాళ్ళు చెప్పినన్ని ప్రదక్షిణాలు 9 వారాలు వచ్చి 9 వారాలు ఒక్కొక్క కాయ కడితే ఇప్పటి వరకు ఆ సమస్య తీరలేదు అనే భక్తులు లేరంటండి. ఎటువంటి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందట. ఎందుకంటే ఇక్కడ ఆమె స్వయంగా వెలసిన శక్తిమాత. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇక్కడి నుంచి కూడా చరిత్రలోకి మళ్ళీ వెళదాం మనము. కాటేరి అమ్మవారు భక్తుల కోరిక తీర్చటం. కాటేరి అమ్మవారి దైవిక పరివర్తన మరియు అడవిలో ఆమె ఉనికిని గుర్తించిన వార్త దూర ప్రాంతాలకు అతి త్వరలోనే చేరుకుందట. ఆమె ఆశీర్వాదం కోరుతూ అన్ని వర్గాల ప్రజలు ఆ ప్రదేశాన్ని సందర్శించటం ప్రారంభించారు. ఆమెను శక్తి అవతారంగా నమ్మి వారు ఆమె దయ కోసం మరియు వారి కష్టాలలో జోక్యం చేసుకోమని ప్రార్థనలు చేసేవారట. కథలు ఇలా సాగుతూ ఉండగా దయగల దేవత కాటేరమ్మ వారి ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం మొదలుపెట్టిందట. వారి కోరికలను నెరవేర్చిందట. అలాగే వాళ్ళ బాధలను తగ్గించి వాళ్ళ బిడ్డలను ఎంతో ప్రేమగా ఆ కాటేరమ్మ వారు చూసుకుండేవారట. ఇక్కడ స్థానికులు ఈ ఆలయం దాదాపు 350 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు.
మరియు భక్తుల కోరికలు ఆశీర్వాదాలు తీర్చటంలో ఈ అమ్మ ఎప్పుడూ ముందుంటుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఆలయంకి, ఈ మర్రి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం వల్ల, అలాగే దీపాలు పెట్టడం వల్ల ఎంతటి కోరికైనా నెరవేరుతుందని ఇక్కడున్న భక్తుల నమ్మకము. సో ఇదండి మన కాటేరమ్మవారి దేవస్థాన ఆలయ చరిత్ర. సో మీ అందరికీ కూడా ఈ కాటేరమ్మవారి దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో కూడా ఎటువంటి కష్టాలున్నా వెళ్ళి అమ్మవారిని చక్కగా సో ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ అయితే ఇది. కాటేరమ్మ దేవస్థానము 350 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థానము. ఎంత అద్భుతంగా ఉందో మీరే చూశారు కదా. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉండొచ్చు, నాకైతే ఐడియా లేదు. సో ఎవరైనా వేరే వేరే ప్లేసెస్ని బెంగళూరు విజిట్ చేయడానికి వచ్చినప్పుడైతే చక్కగా అమ్మవారి దేవస్థానాన్ని కూడా మీరు విజిట్ చేసి వెళ్ళండి. చాలా పురాతన దేవస్థానం, అలాగే ఎంతో శక్తి కలిగిన అమ్మ దేవస్థానము. మీరు చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్తే అక్కడ చక్కగా మీరు చూశారు కదా వీడియోలో, నిమ్మకాయతో దిష్టి తీసేస్తారు. ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా త్వరగా తగ్గిపోతాయంట. అండ్ కొబ్బరికాయలు అయితే మీరు అందరు చూస్తున్నారు కదా, ఎన్ని వేల కొబ్బరికాయలు ఉన్నాయో చూసారు కదా. సో 9 వారాలు అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి మీకు ఏదన్నా కోరిక ఉంటే కొబ్బరికాయ కట్టి అమ్మవారి దగ్గర 9 వారాలు వెళ్ళి నమస్కారం చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కోరికైనా కూడా నెరవేరుతుందట. సో చాలా మంది కొన్ని వేల 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 కొబ్బరికాయలు ఉన్నాయి చూసారు కదా. మనం చూసిన ఆ మర్రి చెట్టు కిందే ఫస్ట్ అమ్మవారిని కనుగొన్నారు. అక్కడే ఆమె ఉద్భవించిందంటే అక్కడ ఆమె స్వయంభూగా వెలిసిందనమాట. సో ఇది మన కాటేరమ్మవారి దేవస్థాన విశేషాలు. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఎంతో కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా వెళ్ళాలి, ఇంకా మంచి మంచి టెంపుల్స్ అన్ని మీకు చూపించాలని ఒక ఆశ ఉంటుంది. సో ఉంటానండి మరి. బాయ్, సీ యూ.